स्वामीनारायण भगवान की जय। अक्षर पुरुषोत्तम महाराज की जय। गुणातीतानंद स्वामी महाराज की जय। भगत जी महाराज की जय। शास्त्री जी महाराज की जय। योगी जी महाराज की जय। प्रमुख स्वामी महाराज की जय। प्रस्तुत प्रकट गुरुवारी महान स्वामी महाराज की जय। सूरत अक्षरधाम महोत्सव की जय जय जय। మనం ఉంటున్న ఈ బ్రహ్మాండ వాసులము చాలా అదృష్టవంతులం. ఎందుకంటే సాక్షాత్తు పూర్ణ పురుషోత్తమ నారాయణుడు స్వయంగా మన బ్రహ్మాండంలో ఉన్న భూమండలానికి 1781 సంవత్సరంలో 2 ఏప్రిల్ రాత్రి 10 గంటల 10 నిమిషాలకి తన స్వరూపమైన అక్షరధామ అక్షర బ్రహ్మని తీసుకురావడం జరిగింది. వారు చిన్నతనంలో అయోధ్య దగ్గర చెప్పయ్య గ్రామంలో ఘనశ్యాముల్లాగా 11 సంవత్సరాల వరకు ఉండి ఆ తర్వాత గృహత్యాగం చేసి భారతదేశం అంతా 12,800 కిలోమీటర్లు 7 సంవత్సరాల 1 నెల 11 రోజులు పాదయాత్ర చేసి ఆ తర్వాత 31 సంవత్సరాలు సహజానంద స్వామిగా వారు అయోధ్య ఇక్కడ లోజి గ్రామంలో అహ్మదాబాద్ నుంచి 8 గంటల ప్రయాణం ఆయన అక్కడ లోజి గ్రామంలో ఉంటూ ఆ చుట్టుపక్కల ఉన్న ఊళ్ళల్లో గుజరాత్ ప్రాంతం అంతా కూడా అద్భుతమైన సత్సంగాన్ని ఆత్మవిద్య బ్రహ్మవిద్యని ప్రచారం చేస్తూ అక్షర బ్రహ్మని పరిచయం చేయించి 49 ఏట తన ధామానికి తిరిగి వెళ్ళిపోవడం జరుగుతుందన్నమాట. ఆ తరువాత కాలంలో అక్షర బ్రహ్మ గుణాతీతానంద స్వామి భగవద్గీతలో 8వ అధ్యాయంలో చెప్పిన అక్షర బ్రహ్మ ఆ తర్వాత కాలంలో భగత్జీ మహారాజ్, శాస్త్రీజీ మహారాజ్, యోగిజీ మహారాజ్, ప్రముఖ స్వామి మహారాజ్, ఇప్పుడు ప్రస్తుత గురు మహాన్ స్వామి మహారాజ్గా మనకి అక్షర పురుషోత్తమ దివ్య భౌమ్యమైన స్వరూప దర్శన మనకి కల్పిస్తున్నాడు అనమాట. ఆ సుదీర్ఘ 31 సంవత్సరాల ఆత్మవిద్య ప్రచారం చేసిన విషయాలన్నీ కూడా గ్రంథస్థం చేసి మనకి వచనామృత గ్రంథంగా మనకి అందించడం జరిగింది. అది తెలుగు అనువాదంలో కూడా ఉంది. ఇంగ్లీషు, హిందీ మరియు గుజరాతీ లాంగ్వేజ్ కాకుండా తెలుగులో కూడా ఉంది. అందులో ఇవాళ కథామృతంలో భాగంగా మనము కార్యాని అనే ఒక ప్రదేశం సారంగపూర్ దగ్గరలో ఉంటుంది. సారంగపూర్ ఊరికి దగ్గరలో అక్కడ స్వామి గారు చెప్పిన భక్తుల పట్ల మలీనమైన ద్వేషం అన్న ఒక సబ్జెక్ట్ పైన కథామృతాన్ని మనం ఇవాళ పఠనం చేసి అధ్యయనం చేస్తాం. స్వామినారాయణ హరే, స్వామినారాయణ హరే. వచనామృతం కార్యాని 9. భక్తుల పట్ల మలినమైన ద్వేషం. విక్రమశకం 1877 సంవత్సరం కార్తీక మాసం శుక్లపక్షం పంచమి తిథి 10 నవంబర్ శనివారం 1820 సంవత్సరం శ్రీ సహజానంద స్వామి మహారాజ్ శ్రీ కార్యాలయ గ్రామంలోని వస్తాకాచర్ రాజభవనంలో ఉత్తరం ద్వార వద్ద గల గది వరండాలో షేరుపై రాజులై ఉన్నారు. వారు ధవల వస్త్రాలను దారులై ఉన్నారు. వారి సమక్షంలో మునులు, విభిన్న ప్రాంతాలకు చెందిన హరిభక్తులు సభ సమావేశమైనారు. శ్రీజీ మహారాజు నిత్యానంద స్వామి, బ్రహ్మానంద స్వామి ఇలా ప్రశ్నించారు. ఎవరి కోసం అయితే త్వరగా ఉపశమించబడుతుందో, ఎవరి క్రోధానికి వశీభూతుడై త్వరగా శాంతింపడో అతనిని సాధువు అని అనవచ్చా, అనకూడదా? వెంటనే ఇరువురు మునులు అట్టి క్రోధం కలిగిన వానిని సాధువు అనకూడదని చెప్పారు. ఇక్కడ శ్రీజీ మహారాజు తన స్వరూప దర్శనమిచ్చి తర్వాత ఒక ప్రశ్న బ్రహ్మానంద స్వామిని మరియు నిత్యానంద స్వామికి ఒక ప్రశ్న సంధించారన్నమాట. అదేంటంటే, ఎవరి క్రోధానికి వశీభూతుడై త్వరగా శాంతింపుడో వారు సాధు అవుతాడా లేదా అంటే కాదు అని సమాధానం ఇచ్చారు. ముక్తానంద స్వామి ఇలా ప్రశ్నించారు. హే మహారాజ్, ఒక సాధువు మరొక సాధువుల పట్ల అనిష్టాన్ని ఏర్పరచుకొని కోపం ప్రదర్శిస్తూ ఉంటారు. సాధువులలో ఒకని పట్ల ఒకనికి గల అనిష్టని తొలగించడానికి ఉపాయం ఏంటి అని శ్రీజీ మహారాజుని అడుగుతారనమాట ముక్తానంద స్వామి. శ్రీజీ మహారాజ్ ఇలా సమాధానం చెప్తారు. ఎవరి హృదయంలోనైతే భగవంతుని పట్ల నిశ్చలమైన భక్తి ఉంటుందో, ఎవరికైతే భగవంతుని మహత్యాన్ని పరిపూర్ణంగా తెలుసుకుంటాడో అతని పట్ల
సాటి భగవద్భక్తుల పట్ల అనిష్టం ఎన్నటికీ కలగదు. క్రోధం అంతకంటే రాదు. ఎవరైతే భగవంతుని ధారణ చేసుకొని భగవంతుని నిశ్చలమైన భక్తిని ప్రదర్శిస్తారో వారికి ఎప్పుడు కూడా ఈ భేదాలు అనేది కనపడదు అని చెప్తున్నారు. ఇక్కడ ఉదాహరణగా ఉద్ధవుని తీసుకుంటారనమాట. ఉద్ధవుడు భగవద్భక్తులైన గోపికల భక్తి పారవర్ష్యాన్ని చూసి తన్మయుడై ఇలా వరం కోరుకుంటాడనమాట. ఉద్ధవుడు చాలా జ్ఞాని అనమాట. ఈ యొక్క గోపికల భక్తిని చూసి, కృష్ణుని పట్ల భక్తిని చూసి ఇలా కోరుకుంటాడనమాట. ఈ గోపికలు చరణ రజాన్ని స్పర్శించే యోగ్యత కలిగిన లతగానో, తృణంగానో, పురుమెలగానో నేనెందుకు కాకూడదు. అక్కడ ఏమంటున్నారంటే ఉద్ధవుడు, ఈ గోపికలు బృందావనంలో తిరుగుతున్నప్పుడు వారి కాలు కింద ఉన్న పాదం కింద ఉన్న దుమ్ముతో స్పర్శ కలిగిన లత, పూల లత, అలా నేను ఎందుకు పుట్టలేదు అని ఇక్కడ అడుగుతున్నారనమాట. గోపికల పట్ల ఉద్ధవుని హృదయంలో అపారమైన గౌరవము కలిగింది, కానీ అనిష్టం కలగలేదు. ఎప్పుడు కూడా అనిష్టం కలగలేదనమాట. ఓన్లీ గౌరవమే. కోపం అంతకంటే రాలేదు. ఉద్ధవుని పట్ల వారే నిజమైన భక్తులు. కృష్ణుడు కూడా బలరామునితో ఇట్లా అన్నాడు, బృందావనంలోని పశువులు, పక్షులు, లతలు అన్నీ కూడా గొప్ప భాగ్యము చేసుకున్నాయి. ఎందుకంటే గోపికల్లాంటి పరమ భక్తులు అక్కడ వారికి దర్శనమిస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా చాలా పుణ్యం చేసుకున్నాయి అని కృష్ణుడు బలరాముడికి చెప్తాడనమాట. ఏ కృష్ణ, నేను కూడా బృందావనంలోను పశువుగానో, పక్షిగానో, వృక్షంగానో, లతగానో, గుట్టగానో, మట్టిగానో మారి నీ చరణావిందు సేవించుకుంటూ ఇదే నిజమైన మహాభాగ్యము. బలరాముడు కూడా ఏమంటారంటే, నేను కూడా ఇక్కడ ఒక మట్టిగానో, కొండగానో, చెట్టుగానో, పక్షిగానో ఉండి నీ చరణావిందు ధూళి నాకు తాకితే నాకెంత భాగ్యం కలుగుతుందని బలరాముడు చెప్తారనమాట. భగవద్భక్తుల మహిమలను గుర్తించిన వాడెన్నడూ భగవద్భక్తుని పట్ల అనిష్ట భావాన్ని పెంచుకోడు. ఎందుకంటే భగవంతుని మీద నిష్ట కలుగుతుంది కాబట్టి ఇంకొక రవగుణాలు లెక్క పెట్టాడు అనమాట. ప్రత్యక్షంగా సాక్షాత్కరించిన తన ఇష్ట దైవాన్ని భక్తులతో చిరు దోషాలేవైనా వారు కనిపించిన భగవద్భక్తిని ఎరిగిన వ్యక్తి ఆ దోషాలతో దృష్టిని సారింపడు. ఏ భక్తుడైతే భగవంతుని మహిమని తెలుసుకొని భగవంతునితో సంబంధం కలిగి పశు పక్షుదుల లత వృక్షాల దేవతలతో సమానంగా భావిస్తాడో అతడు భక్తిలో ప్రతిపాలనతో భగవత్ నామస్మరణతో మిగిలితేనే భక్తుల దేవతలుగా కాక మరెట్లా భావించగలడు. అటువంటి వారిలో దోషాన్ని దర్శింపగలడా. ఎవరైతే భగవంతుడి మహిమ తెలుసుకుంటాడో అతను భగవద్భక్తుని పట్ల వైరభావాన్ని ఎన్నటికీ పెంచుకోడు. భగవత్ మహత్యం తెలుసుకొని వారి భగవంతుని భక్తుల పట్ల వైరభావం తప్పకుండా కలుగుతుంది. ఎవరికైతే భక్తి ఉండదో అప్పుడు మాత్రమే వారికి మిగతాలో అవగుణాలు కనబడతాయి, వాడిలో ఉన్న దోషాలు కనబడవు, ఎంతరికిలు కూడా ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడనమాట. భగవంతుని యొక్క భక్తుని యొక్క మహత్యాన్ని తెలుసుకోకుండా సత్సంగంలో చేరిన వారిని పూర్తి విముఖుడై అనలేమునిగా సుముఖుడై కూడా అనలేము. భగవంతుడి భక్తుల మహత్యాన్ని తెలుసుకున్న వాని పూర్ణుడై సత్సంగిగా మనం భావించాలి. ఎవరైతే భగవంతుని ధారణ చేసుకొని భగవంతుని పట్ల భక్తిని ప్రదర్శిస్తుంటారో
వారు మాత్రమే సత్సంగిల్లాగా మనం భావించాలి. అంతేగాని భగవంతుడి మీద దృష్టి పెట్టకుండా, భగవంతుడి నుంచి తెలుసుకోకుండా, భగవంతుని భక్తి చేయకుండా మనం సత్సంగంలోకి వచ్చిన వాళ్ళని మనం సత్సంగిలాగా భావించకూడదు. ఎందుకంటే వాళ్ళు ఆ సత్సంగంలో కూడా అవగుణాలు లెక్కపెట్టి సత్సంగం నుంచే కొన్ని రోజులలో దూరం అయిపోతారు. ఇది చాలా వివరంగా మనకి ఎదురుగా కూడా స్పష్టంగా కనబడుతున్న ఉదాహరణలే. శ్రీజీ మహారాజు చాలా అద్భుతంగా ఒక భగవంతుడి భక్తుడితో తాను ఎలా అనుసంధానమై ఉంటాడు, భగవంతుని భక్తుడి జీవితం భక్తితో కూడిన జీవితం ఉన్నప్పుడు మిగతా లౌకికమైన విషయాలన్నీ కూడా ఎలా వైరాగ్య భావంతో వాడు జీవిస్తారు అన్న విషయం చాలా అద్భుతంగా ఈ కార్యానిలోని 9వ వచనంతో వర్ణించారు. ఇది వచనామృతం సమాప్తం. జై స్వామినారాయణ.